కేదార్ ఇదిగో ఈ ఉప్మా చూడు ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్పు అని కౌశికి చెప్పడంతో అబ్బా అక్క సూపర్ అక్క అని ఏదైనా వంట చేయాలంటే నువ్వే అక్క నీ తర్వాతే ఎవరైనా అని కేదార్ పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. చూసావక్క ధాత్రికి ఇన్స్టెంట్గా కోపం ఎలా వస్తుందో, తన వంటల్ని మాత్రమే పొగడాలి, నీ వంటని పొగడకూడదంట అని కేదార్ అంటే చూడు కేదార్ వంటల్లో జగదాత్రి తర్వాతే ఎవరైనా ఇది మాత్రం నిజం అని కౌశిక్ అంటుంది. వదిన ఎప్పుడు నా వైపే మాట్లాడుతూ ఉంటుంది, అది మా వదినంటే అని ధాత్రి నవ్వుతూ ఉంటుంది. అబ్బా అమ్మ కౌశికి ఏంటి గుమ్మగుమ్మలాడిపోతున్నాయే అంటూ కమలాకర్ వెనకాలే కాచిబూచి అక్కడికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి వైజయంతి నిషి యువరాజ్ చూసి మండిపడుతూ ఉంటారు. రే అబ్బోడా నువ్వు ఆవేశపడకు, ఇప్పుడు మీ నాయనకు కూడా దృష్టి అంతా కూడా వాళ్ళ మీదనే ఉంది, ఏ మాత్రం గొడవలు జరిగినా కూడా వాళ్ళ వైపే వెళ్ళిపోతాడు, అప్పుడు మనం ఒంటరి అయిపోతాము, ఏదో ఒకటి చేసి కమలాకర్ని మన వైపు తిప్పుకోవాలని వైజయంతి చెప్తుంది. ఒకవేళ బాబాయ్ అనౌన్స్ చేసేస్తే అని యువరాజ్ అంటే అలా చేయకుండా ఉండటం కోసమే కదా ఇప్పుడు నిన్ను వెళ్ళి కమలాకర్కి సారీ చెప్పమని చెప్తున్నాను, అలా ఏం జరగదులే అబ్బోడా నేను చూసుకుంటానని వైజయంతి అంటుంది. అప్పుడే ఆదిలక్ష్మి గదిలో నుండి వచ్చి ఏంటి మీ ముగ్గురిని కుటుంబంలో నుండి వెలివేసేశారా? అవునులే అంతేలే, మీరు నేను ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఒకేలా మారిపోయింది, నేను ఉన్నా ఎవరు పట్టించుకోరు, ఇక్కడి నుంచి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు, మీ గతి కూడా అలాగే తయారైంది, రండి తిందాము అని వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. చూడు ఆ ఎమ్మి కావాలనే ఇలా మనల్ని రెచ్చగొడుతుంది, నువ్వు ఆ ఎన్ని మనసులో పెట్టుకోకు అబ్బోడా, ఇప్పుడు మనం ఆవేశంగా అస్సలు ఉండకూడదు అని వైజయంతి అంటే అవును యువరాజ్, ఆ కేదార్ గాడి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు, కొద్ది రోజులు కోపం వచ్చినా కూడా అంచుకో అని నిషి చెప్తుంది. ఏంటి ఆరోగ్యం బాగోలేని దాన్ని కాస్త టిఫిన్ సమయానికి పెడతారా లేదా అంటూ ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. రండి అందరం తిందామని కౌశికి చెప్తుంది. ఇంకా ఏంటి ఇంట్లో వాళ్ళకే చేశారా లేకుంటే ఊరంతా చేశారా, ఇంత చేసి పడేశారు ఏంటని ఆదిలక్ష్మి అంటుంది. అందరం కలిసి తింటున్నాం కదా అత్తయ్య, అందుకే జగదాత్రి ఎవరికి ఏది ఇష్టమో అన్ని రకాలు చేసిందని కౌశికి అంటే క్రెడిట్ అంతా నాకే ఇవ్వకండి వదిన, నువ్వు కేదార్ కూడా హెల్ప్ చేశారు కదా అని ధాత్రి అంటుంది. అప్పుడే యువరాజ్ కమలాకర్ పక్కన వచ్చి కూర్చుంటూ ఉంటే కమలాకర్ లేచి వేరే సీట్లో కూర్చుంటాడు. అయితే అక్కడికి కూడా యువరాజ్ వచ్చి కూర్చుంటాడు. చూడమ్మా కౌశికి నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటానంటూ కమలాకర్ వెళ్ళిపోతూ ఉంటే ఏమయ్యా మరిది ఏంది అబ్బోడు వచ్చి నీ పక్కన కూర్చుంటుంటే అలా లేచి వెళ్ళిపోతున్నావు, క్షమించచ్చు కదా, వాడు మాట్లాడాలని చూస్తున్నాడు కదా అని వైజయంతి అంటుంది. అది కాదు బాబాయ్ నన్ను క్షమించు అని యువరాజ్ చెప్తుంటే అవును ఏదో తెలియక చేశాడు అబ్బోడు గురించి నీకు తెలిసిందే కదా అని వైజయంతి అంటుంది. నేను అలాగే అనుకున్నాను, కానీ నిన్ననే నాకు అర్థమైంది, ఇంట్లో వాళ్ళ ఆనందం కంటే తన పంతాలు పట్టింపులే యువరాజ్కి ఎక్కువని అర్థమైంది అని కమలాకర్ అంటాడు. అది కాదు కమలాకర్, నాకంటే ఎక్కువగా యువరాజు నీతోనే కదా పెరిగాడు, అర్థం చేసుకో అని సుధాకర్ అంటాడు. అవును మామయ్య క్షమించేయచ్చు కదా అని ధాత్రి అవును బాబాయ్ యువరాజ్ గురించి నీకు తెలిసిందే కదా, అవన్నీ పట్టించుకోకండి, మనమందరం సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని కేదార్ అంటాడు. అప్పుడు యువరాజ్ చాలా కోపంగా రే నోరు మూస్తావా, నీ జాలి మాటలేమి నాకు అవసరం లేదు, నోరు ముయ్ అని అరుస్తూ ఉంటాడు. అవును ఈ గొడవలన్నీ మీ వల్లే కదా అని నిషి అవును మాకు గొడవలు పెట్టేసి మీరిప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, ఇదే కదా మీరు అనుకున్నది సాధించేశారు అని వైజయంతి అంటుంది. అసలు మీ అందరితో కలిసి ఉండాలని వచ్చిన వాళ్ళం మనం గొడవలు పడుతూ ఉంటే మాకిలా సంతోషంగా ఉంటుందని ధాత్రి అంటుంది. ఇక కేదార్ అయితే నేను మీ అందరితో కలిసి ఉండటానికే వచ్చాను పిన్ని, వీళ్ళతో పాటి మీరు యువరాజ్ కూడా నాకు కావాలి, బాబాయ్ ప్లీజ్ అర్థం చేసుకోండి, యువరాజ్ని క్షమించేసేయండి, ఈ ఒక్కసారికే యువరాజ్ గురించి మీకు తెలిసిందే కదా అని కేదార్ కమలాకర్ చేతులు పట్టుకొని బతింలాడుతూ ఉంటాడు. ఇక యువరాజ్ కూడా లేచి వచ్చి కమలాకర్ దగ్గరికి వచ్చి బాబాయ్ నన్ను క్షమించండి, అది నా కోపం గురించి మీకు తెలిసిందే కదా, మీరు ఎక్కడ దూరం అయిపోతారో అన్న కోపంతో అలా ప్రవర్తించానే కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, మీరు దూరం అయిపోతే నేను ఉండలేను బాబాయ్ ఉండలేను, నన్ను క్షమించండి సారీ అంటూ దండం పెడుతూ ఉంటాడు. దాంతో కమలాకర్ ఒక్కసారిగా యువరాజ్ని హక్ చేసుకుని చూడా నీతో కూర్చొని మాట్లాడడమే కానీ నాకు ఇంకేమీ తెలియదు తెలుసా, నీతో గొడవ పడడం దూరం పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, చూడు మీరిద్దరూ అన్నతమ్ముళ్ళు ఒక్కడే వారసుడన్న ఆలోచన నువ్వు పక్కన పెట్టేసేయి, మీ ఇద్దరు ఈ ఇంటికి వారసులే, మీ ఇద్దరు కలిపి బయట నుండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పని చెప్తూ ఉండాలి, ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి, నేను చెప్పింది అర్థం చేసుకో, నేను పంతాలు పట్టింపులు పట్టించుకోకూడదని చెప్తున్నాను అని కమలాకర్ మంచి మాటలు చెప్తాడు. అలాగే బాబాయ్ అని యువరాజ్ అంటాడు. ఇక
కమలాకర్ కేదార్ యువరాజుల భుజంపై చేతులు వేసి మీరిద్దరూ కలిసి ఉండాలని చెప్తూ ఉంటే అలాగేనని యువరాజ్ కేదార్ చెప్తారు. కమలాకర్ పక్కన కేదార్, ఇంకోవైపు యువరాజ్ కూర్చొని అందరూ కలిసి తింటూ ఉంటారు. వీళ్ళని విడగొడదాం అనుకుంటే ఇలా కలిసి ఉంటే చూడాలని నేను అనుకున్నది అని ఆదిలక్ష్మి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత కేదార్ విజిల్స్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు. మనం గణపతిని కోర్టుకు తీసుకువెళ్ళాలి, విజిల్స్ భలే వేస్తున్నావే కానీ త్వరగా రెడీ అవ్వు అని దాత్రి చెప్తూ ఉంటే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, మేము ఆ సేటు దగ్గరికి వెళ్ళాము, గణపతి వాళ్ళమ్మ నగలు తాకట్టు పెట్టినట్లు నగల్ని కూడా చూపిస్తున్నారు అని చెప్పడంతో అవునా సరేలే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసి ఇదే ఏదో ఒకటి చూపించి మనం జడ్జి దగ్గర కాస్త సమయం ఇవ్వమని అడగాలి అని దాత్రి చెప్తుంది. మీనన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మినిస్టర్, ఆదిత్య ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటి మినిస్టర్, కొడుకుని వెంట పెట్టుకొని ఇలా వచ్చావు అని మీనన్ అంటే, నువ్వేంటి ఇలా తాపిగా ఉన్నావు, ఆ జేడీ ఆ గణపతి ఇంటి వరకు వెళ్ళింది, ఆ సేటు దగ్గరికి ఎంక్వైరీకి కూడా వెళ్ళిందంట, ఇంకేముంది నా కొడుకుకి శిక్ష పడుతుంది, నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అని మాటలు తప్పిస్తే ఏమీ చేయటం లేదు అని మినిస్టర్ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి మినిస్టర్, ఇంతేనా నీ బాధలు, ఇంకా ఏమైనా ఉన్నాయా అని మీనన్ అంటాడు. ఏంటి మీనన్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అంత తాపిగా మాట్లాడుతున్నావు అని మినిస్టర్ అంటే, అసలు ఆ జేడీ గణపతిని తీసుకొని కోర్టుకు వెళ్తేనే కదా అక్కడ గణపతి కాదు ఇదంతా చేసిందని జడ్జి నిర్ణయించేది. నేను మొత్తం చూసుకుంటాను, నేను వివేక్ మిశ్రాని అపాయింట్ చేశాను, సాధు సీట్కి పై సీట్లో కూర్చోపెట్టాను, అక్కడ ఎవరి ప్రాణాలు తీయమన్నా కూడా ముందు వెనుక ఆలోచించకుండా వివేక్ మిశ్రా మన పనులన్నీ చేసి పెడతాడు. ఆ గణపతిని కోర్టుకు తీసుకువెళ్ళటం కాదు కదా, ఇంచి కూడా అక్కడ కేసు ముందుకు జరగదు. ఇప్పుడు జేడీ నాతో ఎలా తలపడతావో నేను చూస్తాను, వార్ ఈజ్ స్టార్ట్ అని మీనన్ చెప్తుంటే, అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు పక్కా ప్లానింగ్తో ఉన్నావని నాకు ఇప్పుడే కదా మీనన్ అర్థమైంది, నా కొడుకు సేఫ్ అని మినిస్టర్ చెప్తాడు. తర్వాత జేడీకేడీ ఆఫీస్కి రాగానే గణపతి సెల్లో లేరు, కోర్టుకు పోయాడని చెప్పడంతో అసలు ఎవరు ఇదంతా చేసిందని చెప్తుండగానే సాధు నాయక్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి సార్ ఏం జరిగిందని జేడీకేడీ అడగడంతో ఇక వివేక్ మిశ్రా గురించి సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. ఏంటి వివేక్ మిశ్రా మన పై ఆఫీసర్గా వచ్చారా, ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా అని జేడీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మార్నింగ్ నాకు ఫోన్ కాల్ వచ్చింది, వివేక్ మిశ్రా ఆల్రెడీ ఆఫీస్లో నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పగానే నేను పరుగులు పెడుతూ వచ్చాను అని చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చే ముందే నీ గురించి జేడీ గురించి మొత్తం తెలుసుకునే వచ్చాను, ఆ జేడీ తన డ్యూటీని మాత్రమే చేయమని చెప్పు, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తోందంట అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే జేడీ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టదు, ఎవరు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని ఏదో ఒకటి చేసే తీరుతుంది, శిక్ష పడేలా చేస్తుంది, జేడీ అంటే అది ఇది అని చాలా గొప్పగా సాధు నాయక్ చెప్తాడు. అయితే గణపతి గారిని తీసుకురండి అని వివేక్ పిలవటంతో గణపతిని అక్కడికి తీసుకువచ్చారు. మరి వీడు తప్పు చేశాడు కదా, వీడి ప్రాణాలు మీ జేడీ ఇంకా ఎందుకు తీయలేదు, నేను తీస్తానంటూ రివాల్వర్ని గుడిపెట్టి పేల్చేయబోతూ ఉంటే, సార్ ఆగండి అంటూ సాధు నాయక్ అడ్డుపడి, చూడండి సార్, షూట్ చేయటానికి మీకు హక్కు లేదు, ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టాలి అని సాధు నాయక్ అంటే, అయితే నేనే కోర్టులో ప్రవేశపెడతానని తీసుకువెళ్తూ ఉంటాడు. కేస్ డైరీలో మీరు నోట్ చేసి వెళ్ళండి, తీసుకువెళ్ళే దగ్గర నుంచి క్షేమంగా తీసుకువచ్చే వరకు మీదే బాధ్యత, లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అంటూ సాధు నాయక్ వివేక్ మిశ్రాకి వార్నింగ్ ఇస్తాడు. నేను చూసుకుంటానంటూ గణపతిని పట్టుకు వెళ్ళి ఉంటాడు. ఇది జరిగిందని సాధు నాయక్ అంటే, చూస్తుంటే వివేక్ మిశ్రాని ఖచ్చితంగా మీననే ఇక్కడికి పంపించి ఉంటాడు, ఆ వివేక్ మిశ్రా పెద్ద క్రిమినల్, ఎవరితోనైనా ఏదైనా చేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు, మంచివాడు కాదు అని జేడీ కూడా చెప్పుకు వస్తూ ఉంటుంది.